ఓకే. ప్రభుజీ శ్రీకృష్ణ తులాభారం గురించి తెలుసు కదా! అయితే తులాభారంలో తులసికి చాలా ప్రాముఖ్యత ఉంటుంది. మరి మన నిత్య జీవితంలో మన మనుషులకి తులసి ప్రాధాన్యత ఏంటి ప్రభుజీ? వృందాయే తులసీదేవ్యాయే ప్రియాయే కేశవస్య చ విష్ణుభక్తి ప్రదే దేవి సత్యవద్యై నమో నమః. శ్రీకృష్ణ ప్రేయసి శ్రీకృష్ణుడికి అత్యంత గొప్ప భక్తురాలు తులసి మహారాణి. మనము చాలా జాగ్రత్తగా తులసి మహారాణి యొక్క ఆరాధన చేయాలి. చాలామంది అనుకుంటారు స్త్రీలు ఒక్కళ్ళే ఆరాధన చేయాలి. కాదండి, ప్రతి ఒక్కళ్ళు, పురుషుడైనా స్త్రీ అయినా పిల్లవాడైనా పెద్దవాడైనా వృద్ధుడైనా అందరూ తులసి మహారాణికి ప్రదక్షిణ చేయాలి. 4 ప్రదక్షిణలు చేయాలి. నీళ్లు ప్రతిరోజు సమర్పణ చేయాలి. మా ఆలయాల్లో ప్రతిరోజు ప్రొద్దున సాయంత్రం తులసి ఆరాధన జరుగుతుంది. మీరు చూడండి, ఇస్కాన్ టెంపుల్కి వచ్చి ఆ పూజ ఏదైతే భగవంతుడు ఉండే గర్భగృహంలో ఉంటారో అక్కడ తులసీదేవి కూడా ఉంటుంది. తులసీదేవికి వస్త్రాలు వేసి తులసీదేవిని ఆశీర్వదిస్తారు. విగ్రహ రూపంలో కాదు, తులసి కోటకే వస్త్రాలు సమర్పణ చేసి అక్కడ పెడతారనమాట. ఎందుకంటే ఆవిడ సాక్షాత్తుగా కృష్ణుడి యొక్క పరమ భక్తురాలు. కాబట్టి అందుకే కృష్ణుడికి పెట్టే నైవేద్యము, ఏ అభిషేక ద్రవ్యం, నీరు, దేన్నైనా సరే తులసి వేయకుండా సమర్పణ చేయొద్దు భగవంతుడికి. తులసి పెడితేనే స్వామి స్వీకరిస్తారు. తులసి పెట్టిన నైవేద్యం భగవంతుడు స్వీకరించారు, భక్తులు కూడా అలాంటి నైవేద్యాన్ని స్వీకరించారనమాట. కాబట్టి విష్ణు తత్వానికి ఎక్కడైనా సరే నైవేద్యం పెట్టామంటే తులసి పెట్టి మాత్రమే చెయ్యాలి. కాబట్టి తులసి ఆరాధన ప్రతి నిత్యం కూడా మనం 3 సార్లు నీళ్లు వేసి 4 సార్లు ప్రదక్షిణ చేయాలి. తులసి మహారాణికి దీపం పెట్టాలి తులసి దగ్గర. తప్పనిసరిగా ప్రతి ఒక్కరు చేయాల్సిన పని. ప్రభుజీ, తులసిలో కూడా 2-3 రకాల తులసులు ఏదైనా పర్వాలేదు. ఓకే. అయితే ముఖ్యమైన పర్వదినాల్లో తప్ప సాయంకాలం సమయంలో దీపారాధన చేయకూడదు తులసి దగ్గర అని చెప్పంటారు. ప్రతిరోజు చేయాలి, ప్రొద్దున రాత్రి భగవంతుడి ఆలయంలో, భగవంతుడి యొక్క పూజా మందిరంలో తులసి మహారాణి దగ్గర ప్రొద్దున రాత్రి నిత్యము ప్రతిరోజు చేయాలి దీపారాధన. ఓకే. ప్రభుజీ, కృష్ణుడి విషయానికి వస్తే గోపికలతో రాసలీలలు ఆడుతుంటాడు బృందావనంలో అని చెప్పి అంటుంటారు. అయితే దాన్ని తప్పుగా కూడా భావించకూడదు అని అంటుంటారు. మరి కామక్రీడకు క్రీడకు తేడా ఏంటి? అసలు అది కామక్రీడ అని భావించొద్దంటారా? అసలు రాసలీల అంటే ఏంటి, అసలు కామం అంటే ఏంటి, ఇవన్నీ తెలుసుకోవాలి ఫస్ట్. ఇప్పుడు చూడండి, కృష్ణుడు రాసలీల చేసినప్పుడు ఆయన వయసు ఎంతో తెలుసా అండి? 6 సంవత్సరాలు. చిన్న పిల్లడు. 6 సంవత్సరాల పిల్లలు అమ్మాయిలు అబ్బాయిలు అందరూ కలిసి ఆడుకుంటున్నారు అనుకోండి, మీరు ఏమంటారు? ఏ దూరం జరుగు, అమ్మాయి దగ్గర ఆడద్దు అని అంటారా మీరు ఎప్పుడైనా? లేదు. మీరు ఎప్పుడైనా అలా చేశారా మీ పిల్లలతో? ఎప్పుడైనా అందరు చిన్న పిల్లలు అందరూ కలిసి ఆడుకుంటున్నారు అనుకోండి, ఎప్పుడైనా డిఫరెన్షియేషన్ చూస్తామని? 6-7 సంవత్సరాల వయసు ఉన్న పిల్లవాడండి రాసక్రీడ జరిగినప్పుడు, తెలిసినా మీకు? ఇంకో విషయం చెప్తాను. గోపికలు అంటే ఎవరు? గోపికలు అంటే స్త్రీ, కృష్ణుడు అంటే పురుషుడు కాదండి. కృష్ణుడు యొక్క శక్తియే గోపిక. కృష్ణుడి యొక్క హ్లాదిని శక్తి యొక్క స్వరూపములే గోపికలన్నీ కూడా, శ్రీమతి రాధారాణి కూడా. కృష్ణుడే సాక్షాత్ ఒక పిల్లవాడు. ఇప్పుడు నేను అద్దంలో చూసుకుంటానండి, అద్దంలో చూసుకుంటూ నేను ఇలా అనుకోండి, అద్దం పైన ఏ ప్రభుజీ ఎంత ధైర్యం, మా ప్రభుజీని కొడతావా అని అంటారా మీరు? అరే నీ ఇష్టం అయ్యా, నీ అద్దం నీ రిఫ్లెక్షన్ ఏదైనా చేసుకో, నువ్వు ఎంత ముద్దొస్తున్నావా, నువ్వు రాసి ఒకటైనా పెట్టు, ఏదైనా చేసుకో, అది నువ్వు నీ రిఫ్లెక్షన్, అంతే కదండి. అంతే. కృష్ణుడు ఏ తత్వమో గోపికలది అదే తత్వం. ఆయన యొక్క హ్లాదిని శక్తి స్వరూపములే గోపికలు, అట్లా వేరేది ఏ విషయం కాదండి. ఇప్పుడు రాస నృత్యం అంటే ఏంటి అనుకుంటున్నాడు? అదొక నృత్యం, ఆనంద స్వరూపం. అది ఒక స్త్రీ పురుషుని మధ్యలో జరిగే, మీరు అంటున్నారు కదా, ఏదో భౌతికమైన సంబంధం కాదండి. అది సాక్షాత్తుగా ఒక జీవాత్మ పరమాత్మ కలిసినప్పుడు పొందే ఆనందాన్ని రాసలీల అని అంటారు. రాసలీల శుకదేవుడికి అన్నిటికంటే ఫేవరెట్ పాస్ టైం భాగవతంలో. శుకదేవుడు ఎవరో తెలుసా అండి? శుక మహర్షి. ఆయన పుడుతూనే తల్లి గర్భం నుంచి నడుచుకుంటూ వెళ్ళిపోయాడు. ఎలాంటి వైరాగ్యం కలిగిన వాడు అని అంటే, ఆయన స్త్రీలు స్నానం చేస్తున్న సరస్సు పక్క నుంచి వెళ్తే స్త్రీలందరూ బిందాస్గా స్నానం చేస్తున్నారనమాట, వస్త్రాలు కూడా కప్పుకోలేదు. వ్యాసుల వారు అడుగుతారు, అయ్యా ఏంటి మీరు అని అంటే, ఆయనకండి స్త్రీ పురుష భేదమే లేదు, ఆయన అంతా ఆత్మజ్ఞాన తత్వంలో రమించేవాడు, కాబట్టి మాకు ఆయన డిఫరెన్సియేషనే తెలియలేదు. ఎందుకంటే స్త్రీకి చాలా తొందరగా పురుషుడి దగ్గర ఏదైనా చెడు భావన ఉంటే కనిపట్టేయచ్చండి. కానీ ఆ స్త్రీలు అంత వైరాగ్యం కలిగిన శుకమహర్షి ఏంటో తెలుసా అండి? ఆవు పాలు పితికినంత సమయం కంటే ఎక్కువ ఒక ప్రదేశంలో ఉండలేరు, అంత వైరాగ్యం కలిగిన వ్యక్తి. ఆయనకి ఫేవరెట్ లీల రాసలీల. అంటే అంత వైరాగ్యం కలిగిన వ్యక్తి ఒక భౌతికమైన గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ విషయాలు మాట్లాడతారా అండి? అది కూడా ఎవరి ముందు? పరీక్షిత్ నరేంద్రుని ముందు. వేలాది మంది ఋషులు యోగులు మునులు కూర్చొని శ్రవణం చేస్తున్న ఒక సభలో
కాబట్టి మనం రాసలి భగవంతుడి యొక్క తత్వాన్ని కమెంట్ చేయటం కంటే ముందు అసలు ఏంటి ఆ తత్వము అని చదువుకోవాలి. అందుకే మీ అందరికీ నేను చెప్పేది ఏంటంటే భాగవతం వినండి, భాగవతం చదవండి. మన ఛానల్లో ప్రణవానంద దాస్ అనే ఛానల్లో 47 లెక్చర్లు శ్రీమద్ భాగవతం కేవలం 47 గంటలు మీరు ఇస్తే కృష్ణుడి యొక్క పరిపూర్ణ తత్వం అనేది మనం అర్థమవుతుంది. అది మాత్రం మిస్ చేయకుండా చూడండి. కృష్ణతత్వం గురించి, మన సనాతన ధర్మం గురించి మొత్తం అర్థమవుతుంది. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు వినండి, మొత్తం క్లారిఫై అవుతుంది. ప్రభుజీ వైరాగ్యం అన్నారు కదా, చాలామంది వాళ్ళ లైఫ్లో కూడా అన్ని కష్టాల నుంచి తట్టుకోలేక ఇబ్బందులు పడి దాని నుంచి బయటికి రాలేక వైరాగ్యం చెందుతుంటారు. ఇంకా లైఫ్ వద్దు, ఎందుకు ఈ ఫ్యామిలీ లైఫ్, రకరకాలుగా. అలాంటి వైరాగ్యం నుంచి కొంతమంది డివోషనల్గా ఎక్కువ కనెక్ట్ అవుతుంటారు భగవంతుడికి. నిజంగా అది వైరాగ్యం వల్ల వచ్చిన భక్తి నిజమైన భక్తి అంటారు. ఈరోజే ఒకళ్ళు చెప్తున్నారు, ప్రభుజీ ఈ కష్టం వచ్చి ఉంటే నేను భక్తి మార్గంలోకి రాకపోయి ఉండేదాన్ని అని అంటున్నారు అనమాట. కాబట్టి కొన్నిసార్లు కష్టాలు కూడా మనం భగవంతుడి వైపు పంపిస్తూ ఉంటాయి. ఆనందం కూడా తీసుకెళ్తూ ఉంటుంది, కష్టం కూడా. ఏదైతే మనం భగవంతుడి వైపు తీసుకెళ్తుందో అది నిజమైన. మరి భక్తికి వైరాగ్యం అవసరమా అంటే అవసరం, కానీ వైరాగ్యమే భక్తి కాదు. ఇప్పుడు మన ఈ స్టూడియోకి రావాలి అంటే ఆ డోర్ ఓపెన్ చేయాలి. వైరాగ్యం అనేది డోర్ లాంటిది, అందులోపల నుంచి ప్రవేశిస్తే భక్తి మార్గం లోపలికి రాగలుగుతాం అనమాట. కాబట్టి వైరాగ్యం కావాలి. వైరాగ్య విద్య నిజభక్తి యోగ శ్రీ చైతన్య మహాప్రభు యొక్క ఉపదేశములలో వైరాగ్యము అని అంటే ఏదో ఫల్గు వైరాగ్యము కాదండి, నిజమైన వైరాగ్యం మనకు కావాలి. యుక్త వైరాగ్యము అని అంటారు. ఫల్గు వైరాగ్యము అని అంటే ఇప్పుడు చూడండి, శ్మశాన వైరాగ్యము అని అంటారు, ప్రసమ వైరాగ్యము అని. ఇదంటే ఎలా అంటే ఇప్పుడు చూడండి, శ్మశానంలో ఎవరైనా కాలిపోతున్నారనుకో, మనది కూడా అదే గతి కదా. ఇంటికి వచ్చాక ఏం చేసావు అంటే ఇడ్లీ వద్దు, నాకు పెసరట్టు కావాలి. ఏం వైరాగ్యం అండి, పోయేవాడికి ఇడ్లీ తిన్నా సాంబార్ తిన్నా ఒకటే కదండి. రెండోది ఏమనుకుంటుందట అంటే ఎవరైనా ప్రసవ వేదన ఊ అని అరుస్తున్నప్పుడు, అమ్మో నేను మాత్రం పిల్లల్ని కానీ ఇంత నొప్పి నేను భరించలేను. మళ్ళీ పెళ్లి చేసుకోగానే ఒక పిల్లోడు, రెండో పిల్లోడు, మూడో పిల్ల, నాకు కూతురు కావాలి, నాకు ఇంకో అలాంటివి అనమాట. అలాంటి వైరాగ్యం పనికిరాదు. వైరాగ్యం అంటే ఏంటి, నా దగ్గర ఉన్నదంతా కూడా భగవత్ సేవలో ఉపయోగిస్తా, యుక్త వైరాగ్యము. ఇప్పుడు మీకు ఒక విషయం చెప్తాను. నేను ఇలా వెళ్తున్నాను అనుకోండి, ఒక పర్స్ పడిపోయింది అనుకోండి, అమ్మయ్య దేవుడు నాకు ఈ విధంగా కరుణించాడు, డబ్బులు నాకు ఇచ్చాడని తీసుకోవటం ఒక విధి. రెండవది ఏంటి, అయ్యో నాది కాదు కదా వదిలేస్తాను, నేను ముందుకెళ్ళిపోతాను, ఇంకో విధి. లేదు 3, అరే పర్స్ పడింది విజిత గారు ఎవరిదైనా అంటే అయిందే అండి ఇచ్చేయటం మూడో విధి. ఏది మంచిది అంటారు ఈ మూడిట్లో? అడిగి ఎవరిది అని ఇవ్వటమే, అంతే కదండి. దాన్ని యుక్త వైరాగ్యం అంటారు. ప్రతి ఒక్కటి తీసుకో, ఎవరికి చెందాల్సిందో వాడికి చెందించు. ఈ ప్రపంచంలో ఉన్నదంతా కృష్ణుడికి చెందిందే కాబట్టి ఆయనకి సమర్పణ చెయ్యి. అది నిజమైన వైరాగ్యం, నిజమైన భక్తి అని అంటే. నీ కోసం నువ్వు వాడుకోకు, పరమాత్మ కోసం ఉపయోగించు, దేశం కోసం ఉపయోగించు, ధర్మం కోసం ఉపయోగించు, భాగవతోత్తముల కోసం ఉపయోగించు, భగవంతుడి కోసం ఉపయోగించు. అది వైరాగ్యం. ప్రభుజీ, భగవంతుని ఆరాధించాలంటే భక్తి ఒకటే ప్రధానమా, శరీరం కూడా శుచిగా ఉండాలి అంటుంటారు. నిజంగా శరీరం శుచిగా ఉండటం అంటే ఏంటి? మీరు అన్నారనుకోండి, ప్రభుజీ మా పిల్లల్ని స్కూల్కి పంపిస్తాను కానీ యూనిఫామ్ అయ్యాను, యూనిఫామ్తో ఏం సంబంధం ఉండండి, వాళ్ళకి చదువుకోవడం కావాలి, వాళ్ళు చదువుకోవాలని ఇచ్చి ఉందంటే స్కూల్ వాళ్ళు ఎలా చేస్తారా అండి? ఏమంటారు, ఫస్ట్ యూనిఫామ్ వేసుకొని రా, అంతే కదండి. అవునా కదా. స్కూల్ షూస్ పైన మొత్తం బురద జల్లి పంపించి, బురద ఉంటే ఏంటి, నువ్వు చదువు చెప్పు, ఆయన చదువు నేర్చుకోవడానికి వచ్చావు, నువ్వు చదువు చెప్పడానికి వచ్చావు, షూ బూట్ ఇవన్నీ అంటావు ఏంటి అని అంటారా మీరు? ఏమంటారా, అమ్మ టీసీ ఇస్తాను తీసుకెళ్ళు, మీ పిల్లల్ని వేరే స్కూల్లో జాయిన్ చేయించు అని అంటారు. అంతేనండి. గోర్లు ఎందుకు కట్ చేసుకోవాలండి, గోర్లకి చదువుకి ఏం పని ఉంది అంటే, మా స్కూల్లో పీటీ సార్ ఉంటే వాడు పెద్ద కర్ర పట్టుకొని పాట్ అని కొట్టేవాడు, గోర్లు పెరిగాయండి. అందరు పీటీ పీరియడ్ ముందు అందరు పళ్ళతో మొత్తం పడేసేసేవాళ్ళు అనమాట, హడలు వచ్చేసేది అనమాట. వామ్మో పీటీ ఈరోజు థర్స్డేనా అని అందరు హడలిపోతుండేవారు అనమాట. మీరు తినారా ప్రభుజీ అట్లా దెబ్బలు? అంటే గోర్లతో కొరికేసాం అనమాట. దెబ్బలు తినే ముందు. ఓకే, తెలివైన మూవ్ అనమాట అక్కడ. అయితే భక్తికి చాలామంది అడుగుతారు, ఈ శుచి ఏంటి, స్నానం చేయటం ఏంటి, ఇదంతా మూర్ఖత్వం, వీళ్ళంతా చాదస్తం, పైత్యం అని అంటూ ఉంటారు. కాదండి, మీకు భక్తి హృదయంలో ఉండాలి అని అంటే దాన్ని ఎక్స్టర్నల్గా కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాటించాలి. శుచి, స్నానం, ప్రొద్దున లేవంగానే స్నానం చేయటం, మనం కాలకృత్యాలు తీర్చుకున్నాక స్నానం చేయటం, మడితో ఉండటం, అక్కడిక్కడ ముట్టుకోకుండా మంచిగా ప్రేమతో భగవంతుడికి నివేదన చేయటం, ఇవన్నీ కూడా ఆధ్యాత్మిక మార్గంలో మనకి మంచి వైపు నడిపిస్తూ ఉంటుంది అన్నమాట. కాబట్టి శుచి, శుభ్రత అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు చూడండి, ఈ రూమ్ అంతా నీట్గా ఉంది కాబట్టి ప్రశాంతంగా మనం మాట్లాడుకోగలుగుతాం. కెమెరామ్యాన్లు వాళ్ళు పనిచేస్తున్నారు, మనం ఇక్కడ ఇంకా మొత్తం చిందర బిందర పేపర్లు ఇక్కడ పడిపోయి, ఆ లైట్లన్నీ కింద కూసిపోయి, మొత్తం గోల ఉందనుకోండి, మనకి చెప్పాలి, మాట్లాడాలి, ఫస్ట్ ఈ రూమ్ క్లీన్ చేయండి తర్వాత చేస్తామంట.
అంతే కదండి. అంతే. ఏంటండి మేము ఇంటర్వ్యూ చేయడానికి వచ్చాం, ఇంటర్వ్యూ చేయండి ఇవన్నీ ఎందుకు అని అన్నారు అనుకోండి, బాగుండదు కదా అది. అవును. కాబట్టి శుచి శుభ్రత డైరెక్ట్గా మనసుకి కనెక్షన్. ఇప్పుడు చూడండి, ఇంటికి వచ్చారనుకోండి, ఇంట్లో అన్ని నీట్గా ఉండి చక్కగా సాంబ్రాణి, మా ఇంటికి వచ్చినప్పుడు బ్రహ్మాల ఆరాధన చేశాక సాంబ్రాణి పొగ వేస్తారనమాట. అప్పుడు ఆ ఆధ్యాత్మిక గుడికి వచ్చిన వాతావరణంలో లాగా ఉంటుందన్నమాట. అంతేగాని అన్ని చిందరబందర వేసి అందరు ఇలా పడిపోయి కూర్చున్నారు అనుకోండి, అప్పో ఎందుకు వచ్చాను రా బాబు, ఎక్కడికైనా వెళ్ళిపోతే బాగుండు అనిపిస్తుంది. కాబట్టి మనకి మనసుకి బాహ్యమైన శుచి శుభ్రత వీటికి కనెక్షన్ ఉంది. కాబట్టి దాన్ని జాగ్రత్తగా తెలుసుకొని మనం శుచి శుభ్రత పాటించాలి. మన ఛానల్లోనే సదాచారము అనే ఒక కోర్స్ మనం చేసాం అనమాట. ప్రణవానంద దాస్ ఛానల్లోనే సదాచారం గురించి చెప్పాం. అసలు వంట ఎలా చేయాలి, అసలు మనం శుభ్రత ఎలా మెయింటైన్ చేయాలి, స్నానం ఎలా చేయాలి, అన్ని విషయాలు అందులో ఉన్నాయి. 7 లెక్చర్లు ఉంటాయి. మొత్తం శుచి శుభ్రత గురించి తెలుసుకోవచ్చు అనమాట. అది కూడా వినండి, చాలా మంచి పనికొస్తుంది. ఓకే ప్రభుజీ, చాలామంది కాదు, ప్రతి ఒక్కరు కూడా అసలు ఏది శాశ్వతం కాదు అని అందరూ చెప్తుంటారు. అయితే అది తెలిసి కూడా మనం అన్నిటిపైన వ్యామోహం పెంచుకోవడము, ఈ బంధాలు బంధుత్వాలు వీటన్నిటిపైనే ఫోకస్ చేస్తూ ఉంటాం. ఎంతసేపు కూడా లగ్జరీ లైఫ్కి అలవాటు పడిపోతుంటాము. అసలు ఏంటి, నేను ఎందుకు వచ్చాను, అసలు ఎందుకు జీవించున్నాను, నేను అసలు ఏం చెయ్యాలి అనేది ఎలా అర్థమవుతుంది? ఈ ప్రశ్నలకు సమాధానం. ఇప్పుడు 2 ఎక్స్ట్రీమ్స్లో ఉంటారండి. ఒకటి టూ అటాచ్డ్ లేదా టూ డిటాచ్డ్. భక్తి అలా కాదు. భక్తి అండర్స్టాండ్ యువర్ పొజిషన్. నువ్వు భగవంతుడి యొక్క దాసుడివి, ఇవన్నీ కూడా భగవంతుడు ఇచ్చినవి. కాబట్టి ఇప్పుడు చూడండి, మీకు ఇంతకుముందు చెప్పాను అనుకుంటా, మాకు ఏదన్నా వస్తువు కానీ ఏదన్నా మేము యూజ్ చేసాం ఉందనుకోండి, ఫస్ట్ దానిపైన ICO ప్రణవానంద దాస అని రాస్తాం మేము. ICO అంటే ఇన్ కేర్ ఆఫ్, అంటే ఇది నాది కాదు, నాకు కృష్ణుడు ఇచ్చింది, నేను దీని కేర్ టేకర్ని మాత్రమే. ఈ భావన ఉండాలి. నీ కొడుకు పైన, భార్య పైన, భర్త పైన, ఇల్లు పైన, గాడి పైన, చుట్టాల పైన, వస్తువుల పైన, అన్నిటికీ ఇదే భావన. ఇది పరమాత్మ భగవంతుడు నాకు ఇచ్చాడు, దీన్ని నేను జాగ్రత్తగా చూసుకుంటా. కానీ ఎవరిచ్చారు? భగవంతుడు. నా ప్రేమ భగవంతుడి పైన. భగవంతుడు ఇచ్చిన వస్తువు. ఇప్పుడు నేను మీకు ఒక గిఫ్ట్ ఇచ్చాను అనుకోండి, ఎంత బాగా పెట్టుకుంటారే, ప్రభుజీ ఇచ్చారు ఈ గిఫ్ట్ని, జాగ్రత్తగా పెట్టుకోవాలి అని అనిపిస్తుంది. ఎందుకు? గిఫ్ట్ పైన ప్రేమ లేదా ఒక వ్యక్తి పైన గౌరవమా? ఇప్పుడు మీకు చాలా ప్రేమతో మీ తమ్ముడు కానీ, అన్నయ్య కానీ, చెల్లి కానీ, అక్క కానీ ఒక గిఫ్ట్ ఇచ్చారనుకోండి, ఐఫోన్ ఇచ్చారు. ఐఫోన్ నాకు చాలా ఇష్టం. ఎందుకు నీకు ఐఫోన్ ఇష్టము అని అంటే, అయ్యో మా తమ్ముడు, అక్క, చెల్లి, అన్న ఎవరో ఒకరు నాకు ఈ గిఫ్ట్ ఇచ్చారు కాబట్టి. అన్నకి యాక్సిడెంట్ అయింది, పోతే పోనీ ఐఫోన్ ఉంది కదా, ఐఫోన్ చూసుకుంటాను అన్నారు అనుకోండి. అరే నీకు అన్న ముఖ్యమా, ఐఫోన్ ముఖ్యమా? నాకు ఐఫోన్ ముఖ్యం అని అంటే నిజంగా అన్న పైన ప్రేమ అండి? లేదు. అన్న పైన ప్రేమ మీకు ఆ ఫోన్ పైన రిఫ్లెక్ట్ అవుతుంది. అన్న ఇచ్చాడు కాబట్టి నాకు ఇది ప్రేమ అని అనిపిస్తుంది. అట్లనే భగవంతుడు అయిన ప్రేమ ఎప్పుడైతే ఉంటుందో అన్ని సంబంధాలు బాగుంటాయి. ఎందుకంటే వీళ్ళందరినీ కూడా భగవంతుడితో కనెక్షన్తో చూస్తాం కాబట్టి. ఎప్పుడైతే భగవంతుడిని తీసేస్తామో జీవితంలో మన స్వార్థం, ఆవిడ అనుకుంటుంది ఆవిడ స్వార్థం, నేను అనుకుంటాను నా స్వార్థం, పిల్లలు అనుకుంటారు నా స్వార్థం, తల్లిదండ్రులు అనుకుంటారు నా స్వార్థం, అత్తమామలు అనుకుంటారు వాళ్ళ స్వార్థం. కానీ ఎప్పుడైతే కుటుంబం మొత్తం కలిసి భగవంతుడిని ఆశ్రయిస్తుందో అప్పుడు అందరూ కృష్ణుడికి ఏది మంచిది, కృష్ణుడు నేను ఏం చేస్తే నాతో ఆనందంగా ఉంటాడు అని ఆలోచించి ఆ విధంగా చేస్తాను. ఇదే భక్తి అంటే. అందుకే శ్రీల ప్రభుపాదుల వారికి వాళ్ళ గురువు గారు చెప్పారు, ఎవ్రీథింగ్ క్యాన్ కమ్ లేటర్, ది మోస్ట్ ఇంపార్టెంట్ నెసెసిటీ ఇన్ దిస్ వరల్డ్ ఇస్ కృష్ణ కాన్షియస్నెస్. భక్తి ప్రపంచంలో ఉంటే అన్ని రకాల సుఖములు, అన్ని రకాల స్వాంతనలు, అన్ని రకాల సౌఖ్యం చేకూరుతుంది. దాంట్లో ఎటువంటి డౌటే లేదు. ఇది ముఖ్యం. ప్రభుజీ, ఎక్కువగా ఇస్కాన్కి సంబంధించిన వాళ్ళు ఎవరైనా సరే కృష్ణుడి గురించి ఎక్కువగా మాట్లాడుతూ ఉంటారు. మరి కృష్ణుడి సోదరుడు బలరాముడి పాత్ర గురించి కానీ ఆయనకు సంబంధించిన విశేషాలు ఎందుకని తెలియదు? బలరాముడు ఎందుకండి, మేము ఎన్నోసార్లు బలరామ జయంతి పెద్ద ఉత్సవం మా ఆలయాల్లో, తెలుసా మీకు? మా సాంప్రదాయంలో బలరాముడి ఉత్సవం కానీ, బలరాముడి యొక్క లీలలు చర్చించుకోవటం కానీ చాలా ముఖ్యంగా చేస్తాం. మీరు ఎప్పుడైనా మా బలరాముడి గురించి మాట్లాడిన వీడియోలు ఎన్నో ఉన్నాయి. కాబట్టి బలరాముడు గురువుకి సంకేతం. ఆయన యొక్క శక్తియే గురు పరంపర ద్వారా వస్తుంది, మన ఆచార్యుల వరకు వస్తుంది అనమాట. కాబట్టి మన గురువు చేసే శుశ్రూష, గురువు చెప్పే మాటలు సాక్షాత్తుగా బలరాముడు చెప్పే మాటలే అనమాట. కాబట్టి నిరంతరం వాటిని ఆరాధన చేస్తాం. బలరాముడికి ఆధ్యాత్మిక శక్తి ఇస్తాడనమాట, చాలా ముఖ్యమైన. నిజంగా చాలా మంచి విషయాలు తెలియజేశారు ప్రభుజీ. ఏంటి అసలు ఈ సమాజంలో మనం భక్తి మార్గం వైపు ఎలా వెళ్ళాలి, ఇలాంటి మంచి విషయాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు ప్రభుజీ. హరే కృష్ణ. ధన్యవాదాలు మాతాజీ. అమ్మ నమస్తే. నమస్కారం అమ్మా.
అమ్మ, కొన్ని కొన్ని విషయాలు అంటే నిత్యం మనం ఇంట్లో మాట్లాడుకుంటూనే ఉంటాము. వాటికి సంబంధించిన విధులన్నీ ఆచరిస్తూనే ఉంటాము. అయినా గూడా సందేహాలు ఉంటూ ఉంటాయి. ముఖ్యంగా ఇప్పుడు నేను అడగబోయేది ఏంటి అంటే, ప్రతి ఇంట్లో తులసి మొక్క ఉండాలి, తులసమ్మని ఆరాధించాలి అని చెప్పి చెప్తూ ఉంటారు. కానీ మళ్ళీ ఇక్కడ ఇంకొక డౌటు. ఏంటి అంటే, ఈ తులసి మొక్కని ఆరాధించటము, ఇంట్లో పెట్టటము ఇవన్నీ కూడా వంతెన ఉంటేనే చెయ్యాలా? మరి మా అత్త గాని, మా అమ్మ గాని వీళ్ళెవ్వరూ కూడా తులసి మొక్కను పెట్టి ఆరాధించింది లేదు. మరి నేను చెయ్యొచ్చా? చెయ్యొద్దా? కొన్ని కొన్ని దేవతారాధనలకు ఖచ్చితంగా వంతెన ఉంటేనే చేయాలంటారు. ఆ విషయం తులసమ్మని ఆరాధించటంలో కూడా వర్తిస్తుందా? ఇలాంటి సందేహాలు కూడా ఉంటూ ఉంటాయమ్మా. దాని గురించి ఒక చిన్న వివరణ. ఇంటి ఆచారం ఉంటేనే చెయ్యాలి అనేది నిజంగానే పాటించదగిన సూత్రం. హ్మ్. ఎందుకంటే ఆ ఇంట్లో అంతకు ముందర ఏదో ఇబ్బంది జరిగితేనో, లేకపోతే అసలు ఆ పూజ వాళ్ళకి పద్ధతే లేకపోతేనో మానేస్తారు. హ్మ్. ఆ ఆడపిల్లకి పుట్టింటి వారింటి కంటే కూడా అత్తింటి వారి ఆచారమే ప్రధానం. ఆ! అక్కడుంటేనే చెయ్యాలి. ఎందుకంటే గోత్రం మారిపోయింది. ఒకప్పుడు అన్నీ మనం గోవుల ఆధారంగానే మన వృత్తి అంతా వ్యవసాయము, గోవులు వీటి ఆధారంగా వచ్చాం గనక, అవును. ఈ గోవుల వాళ్ళు అనే ఉద్దేశంతో ఆ గోత్రం ఏర్పడిందనమాట. హ్మ్. గోత్రం అనే మాట అలా వచ్చింది. ఈ గోత్రం వాళ్ళకి అది పనికిరాదు, ఇది పనికొస్తుంది అంటే నిజంగానే కొంచెం దూరంగా ఉండటం మంచిదే. హ్మ్. కానీ తులసి ఉన్న ప్రత్యేక లక్షణాలేంటంటే, తులసి చెట్టు మీద నుంచి వచ్చే గాలి కానీ, ఆ తులసాకు గానీ, దాని మీద నుంచి వచ్చే తీర్థం గానీ, అంతా కూడా తులసి లక్ష్మీ స్వరూపం గనక అవన్నీ మనని విష్ణు సాయుధ్యం పొందిస్తాయి అని, అందుకే చనిపోయేటప్పుడు కూడా తులసి నీళ్లు నోట్లో పోయటం ఇలాంటి అవును. పద్ధతులన్నీ కూడా వచ్చాయి. ఆ! అవి వస్తాయి. ఈ తులసి ఆచారం లేకపోయినప్పటికీ కూడా ఒక్కొక్కసారి ఏమవుతుంది, పక్క వాళ్ళ ఇంట్లో మొక్క ఎందుకొస్తుందో కొంచెం గాలికి గింజలు పడి ఇటు మొలుస్తాయి. అంటే దానంతట అదే వస్తే మనం దాన్నేమి తీసేయక్కర్లా. అంటే పూజించొచ్చంటారా అలా? పూజ చేసినా చేయకపోయినా ఉండనీయొచ్చు. ఓకే. ఇంట్లో ఉండనీయొచ్చు. మనంతట మనం తెచ్చి పెడతాం గదా! తులసమ్మ కోట పెట్టి, దాంట్లో తులసి చెట్టు పెట్టి హ్మ్. పూజలు హ్మ్. చేస్తాం గదా! అలాంటివన్నీ ఇంటి పద్ధతుల్లో ఉంటేనే చేయటం మంచిది. లేకపోతే వద్దు. ఓకే. కానీ దానంతట అది పడి మొలిచిన మొక్కలుంటాయి. అవును. వేరే గింజలేవో తెస్తే దాంట్లో పొరపాటున చిన్నవుంటాయి గదమ్మా! హ్మ్. ఎంత హ్మ్. సూక్ష్మంగా అవును. ఉంటాయి తులసి గింజలు. అవును. ఆ సూక్ష్మంగా వచ్చినవి వచ్చేస్తే హ్మ్. అది. ఇంకొకటి తులసి గింజల్లో ఉన్న మహత్యం ఏంటంటే ముఖ్యమైనది, ఆ హ్మ్. తులసి గింజలు చక్కగా నోట్లో ఇన్ని గింజలు మనం సేకరించడం గూడా కష్టమే. సన్న సన్న అవును. గింజలుంటాయి. గసగసాల కంటే సన్నగుంటాయి. అవును. కొద్దిగా గచ్చకాయ రంగులో ఉంటాయి. ఆ గింజలు ఒక పావు చెంచా గింజలు నోట్లో వేసుకొని నమిలేస్తే శ్లేష్మ రోగాలు పోతాయి. హుహు. వైద్యం. ఓహ్! అది అవసరమే కదా అందరికి. అవునవును. చాయ్ చేసుకునేటప్పుడో ఇలాంటప్పుడు ఆకు వేసి చెయ్యాకేసి పొంగిస్తాం గదా! హ్మ్. ఈ తులసాకు కూడా 4 రెమ్మలు దాంట్లో వేసి పొంగిస్తే, అప్పుడు కూడా ఈ జలుబుకు సంబంధించినవి, దగ్గుకు సంబంధించినవి రోగాలు రావు. హ్మ్. ఇంకొకటి ఉంది. తులసిలో ఉండేటటువంటి ప్రయోజనాలు అన్నీ ఇన్నని కాదు. చాలా కోపం ఎక్కువ అనుకుందాం ఎవరికైనా. వాళ్ళు రోజు 4 తులసి ఆకులు తింటే నెమ్మది నెమ్మదిగా కోపం తగ్గిపోతుంది. ఓహ్! ఇది ప్రతి ఒక్కరికి అవసరమయ్యేది. ఉన్నట్లుండి ఉధృతంగా కోపమొస్తుంటుంది. అవునవును. ఆ కోపం తగ్గదు కూడా కొంతమందికి. వాళ్ళొచ్చి తులసాకులు తింటే అటొచ్చి, ఇటొచ్చి రోజుకో 4, 5, 6 తులసాకులు తింటే, హ్మ్. ఆ తులసాకులు తిన్నందువలన కోపం తగ్గిపోతుంది. హుహుహు. కొన్నాళ్ళు అంటే ఇవాళ తింటే రేపు తగ్గిపోతుంది అని నేను చెప్పట్లా. అవును. ఓ 4 రోజులు, 2 నెలలు చేస్తే అప్పటికి ఇప్పటికి తేడా తెలుస్తుంది. హుహు. ఈసారొచ్చే కోపం అంత ఉధృతంగా వచ్చినా తక్కువ సేపు ఉండటం, లేతే ఉధృతం తగ్గటం యాహ్! తప్పనిసరిగా తేడా తెలుస్తుంది. ఓకే. ఓకే. ఎన్ని రకాల మనకి తులసితో ఉన్నాయో చూడండి. అవును. మరి అలాంటప్పుడు ఇంట్లో లేకపోతే పెట్టుకోవచ్చా అంటే, పక్క వాళ్ళ ఇంటి ఆకులు తెచ్చుకుని వైద్యానికి వాడుకోవచ్చుగా. అవును. మనం వైద్యానికి వాడేవన్నీ ఇంట్లో పెంచుతున్నామా? లేదుగా. లేదు. కనుక వైద్యానికి ఎవరైనా వాడుకోవచ్చు. హ్మ్. కానీ పూజకి వాడుకునేటప్పుడు మాత్రం కొంచెం ఆలోచిస్తే మంచిది. ఇంట్లో లేని వాళ్ళు, హ్మ్. ఆ పద్ధతి లేని వాళ్ళు. కానీ పడిన మొక్కను మనం తీసి పారేయాల్సిన అవసరం మాత్రం లేదు. భయపడి అయ్యో! ఇది మన ఇంట్లో రాకూడదు అని తీయాల్సిన అవసరం లేదు. హ్మ్. ఇన్ని వృక్షాల్లో తులసిని, రేగుని, వేపని లక్ష్మీదేవి రూపంలో భావిస్తాం మనం. రేగును గూడా. రేగు మరి బద్రీనాథ్ ఆలయం అదే కదా! బదరి అంటే రేగు చెట్టు. హ్మ్. ఆ రేగు చెట్టు నాథుడు విష్ణుమూర్తి అక్కడున్నాడు. హుహుహు. ఆ పేరుతో పెద్ద క్షేత్రమే ఉంటే. హ్మ్. బదరీ ఆకంటే రేగాకే కదా! ఓకే. ఓకే. వీటిని లక్ష్మిగా భావిస్తాం మనం. ఆహా! లక్ష్మి అనమాట అక్కడ. ఓకే. కనుక వీటికి ప్రత్యేకత. కనుక ఈ లక్ష్మీ స్వరూపాలని హ్మ్. పూజించటం మనం లక్ష్మీ పూజ ఉంటూనే ఉందిగా. అవును. లక్ష్మీ పూజ వాళ్ళ ఇంట్లో ఉంటే ఈ రూపంలో లక్ష్మిని కూడా పూజించుకోవచ్చు తప్పులేదు. హుహు. అది అలాగా. అంటే తులసిని లక్ష్మిగా మనం ఆరాధిస్తున్నప్పుడు ఇంట్లో లక్ష్మీ అమ్మవారి పటం పెట్టుకొని ఆరాధిస్తాము. మరి తులసమ్మ రూపంలో ఎందుకు ఆరాధించొద్దమ్మా? ఎక్కడో ఏదో వాళ్ళ ఫ్యామిలీలో అంతకు అంటే ముందర ఎక్కడో ఒకవేళ అట్లా ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్‌లో ఇబ్బంది జరిగి ఆపేసిన సందర్భాలుంటే దూరం పెట్టడం కరెక్టు. అవును. లేదు ఎప్పుడు వీళ్ళ ఆపేశారో పాటికి కొన్ని తరాల ముందరది మనకి తెలియదుగా.
ఆహా! అట్లంటారా? కొన్ని తరాల ముందరిది మనకి తెలియదుగా. హ్మ్. ఒకప్పుడు మనం ఇంట్లో శివార్చన చేస్తున్నా కూడా కాశీలో ఈ రోజుకి తెలుస్తుంటుంది. హ్మ్. ఎక్కడో ఇళ్లల్లో లాగానే శివుడిని పెట్టుకుని పూజ చేసుకున్నారు తలుపులేసేసి మామూలు హ్మ్. ఇల్లులాగా చేసుకుని. ఆ! కదా! లేకపోతే వాళ్ళ ఇంట్లో కిందకెళ్తే ఒక కాశీలో కొన్ని పాతాళ లింగాలున్నాయి. ఎందుకంటే మీద మూసేశారు. ఓకే. ఎవరు వచ్చి ఆక్రమించకుండా, విరగ్గొట్టకుండా మూసేశారు మీద. హుహు. ఆ మెట్లేవో పెట్టుకున్నారు వాళ్ళు. ఆ కింద నుంచి వెళ్లి కింద పూజ చేసేసుకొని వచ్చేస్తూ ఉంటారు. ఓకే. ఓకే. చాలా ఆలయాలు కాశీలో, పాతాళంలో ఉన్నాయి మనకి ఇప్పటికి. హుహుహు. ఇప్పటికీ కనిపిస్తాయి. హ్మ్. మనం కూడా వెళ్ళొచ్చు. ఆ మెట్లు దిగి మనం కూడా వెళ్లి పూజ చేసుకోవచ్చు. ఆహా! అలా ఉంటాయి. అంటే ఇప్పుడు కొంచెం స్వేచ్ఛ వచ్చింది గనక ఓపెన్ చేశారు. లేతే అందరికి ఓపెన్ కావవి. హ్మ్. అలా ఉండేవి. ఈ రకంగా ఇలా ఉండటం వల్ల ఏమవుతోంది, ఇట్లాగే తులసి చెట్టు ఇంట్లో ఉంటే వీళ్ళు ఫలానా వాళ్ళని తెలిసిపోతోంది. అందుకని పీకేసి దాచుకొని వాళ్ళని వాళ్ళు కాపాడుకున్నారేమో! హుహుహు. చెప్పలేం. అంటే ఏమైనా ఆ తులసి జరిగుండొచ్చు. మించొచ్చే గాలి కూడా మంచిదే అంటారు కదా! హ్మ్. ఇంట్లోకి దుష్టశక్తి రాకుండా అది కాపాడుతుందమ్మా. ఓకే. ఓకే. అందుకే ఇంటి ముందర తులసి చెట్టు బాటు. ఉండాలి. దాన్ని దాటేవి రాలేవు. ఆ! కొన్ని సందర్భాల్లో అమ్మ తులసి చెట్టు ఊరికూరికే వాళ్ళ ఇంట్లో అలా తెచ్చి పెట్టటము, కొన్ని రోజులు కాగానే మళ్ళీ ఎండిపోవటము ఇలా చూస్తూ ఉంటాం. అవును. ఇలా జరిగినప్పుడు పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు. అంటే ఏదో సంకేతం ఇస్తోంది అలా అమ్మవారు అంటే ఇంట్లో వాళ్ళకి అనారోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి తరచూ. దాన్ని మీకు ఇండికేషన్ ఇలా ఇస్తోంది అని చెప్పి అంటూ ఉంటారు. నిజంగా అలా యజమానికి సంబంధించో, ఇంట్లో వాళ్ళకి సంబంధించో ఆరోగ్యాన్ని అనేది సూచిస్తుందంటారా తులసి మొక్క? సూచిస్తుంది. హ్మ్. నిజంగానే అప్పటిదాకా బాగా బతికినవి అప్పటినుంచి ఎలా పెట్టినా బతకవు. హ్మ్. హ్మ్. లేకపోతే క్షీణించిపోతూ ఉంటాయి. అవును. కనుక అది ఏదో ఇంట్లో చెడు ఏదో జరగబోతోంది హ్మ్. అనేటటువంటి వాటికి సిగ్నల్. మనం జాగ్రత్త పడటానికి అది మనకి సూచన చేస్తుంది. ఓకే. మనం జాగ్రత్త పడితే ఎక్కడ జరుగుతోంది అనేది మనం 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 గమనించుకుంటే కదా తెలుస్తుంది. అవును. తెలుసుకుని దానికి తగినటువంటి నివారణ ఏమన్నా చేసుకుంటే హ్మ్. పూజ రూపంలోనో, మరో రూపంలోనో హ్మ్. చేసుకుంటే అది శాంతిస్తుంది మళ్ళీ. సమస్యకు పరిష్కారం. అసలు తులసి గురించి ఇంకా చాలా ప్రత్యేకతలున్నాయి. నల్ల తులసి ఉంటుంది. శ్యామ తులసి, కృష్ణ తులసి అంటారు. ఆ! అవును. తులసి 100 రకాలు. హ్మ్. మనకేవో 5, 6, 10 రకాల దాకా కనపడతాయి బయట. అవును. 100 టైప్స్ అని చెప్తారు వాటిని. హుహు. లక్ష్మీ తులసి అంటారు. ఆకుపచ్చగా చక్కగా తెల్లగానే ఉంటుందది. ఉంటుంది. అవును. లక్ష్మీ తులసి అంటాం దాన్ని. అలా కాదు నల్లగా ఉండే తులసి ఉంటుంది. హ్మ్. అదేమో కృష్ణ తులసి. కృష్ణ తులసి. ఒక రకం ఈ రెండిటి కలర్స్‌కి మధ్యలోగా ఉంటుంది. దానిని మళ్ళీ మనం రామ తులసి అని పిలుస్తూ ఉంటాం. అవును. అలా రకరకాల తులసులుంటాయి. అసలు ఆరాధించాల్సింది ఏ తులసినమ్మా? ఏ తులసైనా తులసే. కృష్ణ తులసిని ముఖ్యంగా ఆరాధిస్తే హ్మ్. ఇంట్లో రోగాలు రావని పేరు. ఇందాక ఇప్పుడు రోగం అన్నావు గనుక నేను కృష్ణ తులసి పేరు చెప్తున్నాను. ఓకే. ఓకే. ఆ! ఇంట్లో రోగాలు రావని పేరు. ఆహా! ధనం వస్తుందని పేరు. ఈ హుహు. రెండిటికి ధనం రావటానికి, రోగాలు పోవటానికి హ్మ్. కృష్ణ తులసి తెచ్చుకుని ఆ కృష్ణ తులసి ఎలా ఉండాలి? పర్పుల్ రంగులో ఉంటాయి ఆకులు. అవునవును. కొంచెం అలానే అనిపిస్తాయి. నలుపు కూడా కాదు ఒక రకం పర్పుల్ రంగులో గింజలు ఉంటాయి. కూడా పర్పుల్ గానే అంతే ఆ వస్తుంటాయి కాడ, పైకి ఆ కాడ. ఆకులు అన్నీ పర్పుల్ కలర్‌లోనే. అవును. అలాంటి తులసిని ఇంట్లో పెట్టుకొని నిత్యం పూజిస్తే హ్మ్. ధనం వస్తుంది, రోగాలు తగ్గుతాయి. ఆ! చెప్పినవే ఇవన్నీ. ఇవన్నీ శాస్త్రంలో చెప్పినవే. హ్మ్. అంతేకాదు ఇంకొకటి ఈ తులసి వినాయక పూజలో వినాయక చవితి నాడు తప్ప వాడొద్దు అనే ఒక కథ కూడా తులసి కథ మనకు వినిపిస్తుంది. అవును. అది ఏంటి? తులసి ఒకరోజు వినాయకుడు చక్కగా ముద్దుగా అందంగా ఉన్నాడు కదా! చూసి మోహించిందట. పెళ్లి చేసుకుంటానని అడిగిందిట. హుహు. పెళ్లి చేసుకుంటానని అడిగితే, "నువ్వు నాకు తల్లివి, లక్ష్మీదేవి కదా! తల్లితో సమానం. నేను నిన్ను పెళ్ళాడను. హ్మ్. తప్పు ఇలాంటి కోరికలు కోరకూడదని" చెప్పాట. హ్మ్. అప్పుడేమో వ పరస్పరం శాపాలిచ్చుకున్నారనమాట. అయితే లక్ష్మీదేవికి ఈయన శాపం పెట్టాడు. "నీకు పెళ్లి కాదు ఈ తులసికి. తులసికి. ఇక నీకు పెళ్ళనేది ఉండదు ఎప్పుడు" అని శాపం పెట్టాట. అందుకే తులసి కళ్యాణం అని ఒకరోజు ప్రత్యేకంగా క్షీరాబ్ది ద్వాదశి టైంలో తప్పితే ఇంకెప్పుడు కళ్యాణాలు తులసికి చెయ్యరు. హ్మ్. ఆ హ్మ్. ఆ ఒక్కరోజు ప్రత్యేకత అనమాట. ఓకే. అలాగే ఈయనకు కూడా ఒక్క రోజుకి ఆవిడ నీకసలు నేను పూజకి రాను అని చెప్పినావిడ, ఒక్క వినాయక చవితి నాడు మాత్రం నిన్ను పూజించే అంటే ఒక్కరోజు పర్మిషన్ ఇద్దరు చెరొకళ్ళు ఇచ్చుకున్నారు. హుహు. మ్యూచువల్ మ్యూచువల్ అండర్‌స్టాండింగ్‌తో. అండర్‌స్టాండింగ్ అన్నమాట. ఓకే. అందుకనే మిగిలినప్పుడు ఎప్పుడు తులసి కళ్యాణం చేయరు. అలాగే మిగిలినప్పుడు తులసిని వినాయకుడికెయ్యరు. అవును. ఒక వినాయక చవితి నాడు మాత్రమే వేస్తారు. అంటే హ్మ్. ఆహ్, తులసికి, వినాయకుడికి మధ్యలో ఉండే రిలేషన్ అనమాట అది. హుహుహు. ఇలాంటివి కొన్ని జరుగుతాయి. హ్మ్. ఇప్పుడు వినాయకుడు అన్నాను గదా! ఆ! వినాయకుడికి ఇంకొక ఉపాయం గూడా ఉంది. లేత దానిమ్మ ఆకులు తీసుకొచ్చి తులసి కాకపోయినా వినాయకుడు అనేసరికి చెప్తున్నా. హ్మ్. లేత దానిమ్మ ఆకులు తీసుకొచ్చి వినాయకుడి పాదాలు అంటే పైన ముచ్చికలాగా ఉంటుంది గదా! అవును. చిగురు. చిగురు. ఆ చిగురు తీసుకొచ్చి పాదాల మీద పెట్టి నిజమైన స్పష్టమైన, స్వచ్ఛమైన మనసుతో హ్మ్. ఏదన్నా ఒక కోరిక కోరుకుంటే కష్టంలో ఉన్నప్పుడు తప్పకుండా తీరుస్తాడు వినాయకుడు అని ఒక అంటే పేరు. నవరాత్రుల టైంలోనే అమ్మా? మిగతా సమయాల్లో అయినా ఎప్పుడైనా సరే? సరే చేయొచ్చు. హుహు. నిత్యం.
మనకి ఎప్పుడు ఏదో ఒకటి ఇబ్బందులు వస్తూ ఉంటాయి ఉంటూనే కదా. ఉంటాయి. ఆ ఇబ్బంది మనం దాటలేము, దేవుడే దాటించాలి అనే ఇబ్బందులు కొన్ని ఉంటాయి. అవును. మనం మనమే దాటేస్తామని చెప్పుకుంటాం. అప్పుడు మనకి దేవుడు అక్కర్లేదు, మనమే దేవుడు అనుకుంటాం, చేసేస్తూ ఉంటాం. హ్మ్. హ్మ్. ఇలాంటివి కొన్నిటికి దానిమ్మ చిగురు తీసుకొచ్చి చక్కగా మంచిది చీడపీడ లేకుండా ఉన్నది తీసుకొచ్చి ఒక రకం ఎరుపు రంగులో ఉంటుంది, హ్మ్. కొద్దిగా ఎరుపు, పసుపు, ఆకుపచ్చ, పసుపు ఆ రంగులో ఉంటుంది. హ్మ్. దాన్ని తీసుకొచ్చి వినాయకుడి పాదాల దగ్గర పెట్టి నన్ను ఈ ఆపద నుంచి దాటించు, లేకపోతే నాకు ఈ కోరిక తీర్చని మొక్కుకుంటే వెంటనే తీరుస్తాడని దానికి ఒక పేరుంది. సరే చూద్దాం ఎంతవరకు పనిచేస్తుంది ఇదనేది. చేయొచ్చు, ఎలాగో ఇప్పుడు నవరాత్రులు గూడా రాబోతున్నాయి వస్తున్నాయి, గాబట్టి చేయొచ్చు. హ్మ్. వినాయక నవరాత్రుల్లోనే చేయాలని లేదు, అది ఎప్పుడన్నా చేయొచ్చు. హ్మ్. హ్మ్. అది అంటే ఎప్పుడు ఇంకా ప్రత్యేకమైన రోజుల్లో చేస్తే విశేషమైన వినాయక ఫలితం అంటారు నవరాత్రుల్లోనే కదా! చేసేది తులసి మాత్రమే. ఆహా! తులసి ఆ రోజు ఆవిడ పూజ అంటే తులసి వచ్చి వినాయకుడికి పూజిస్తుందనమాట ఆ రోజు. హ్మ్. పూజా ద్రవ్యంగా వాడుకోవచ్చు. ఓకే. తులసిని మిగిలిన అన్ని దేవతలకి వాడతాం. ఎప్పుడు వాడతాం, అవును. ఇక్కడ వాడం. వాడం. అలాగా. ఓకే. ఇలాంటివి తులసి ఇంట్లో ఉంటేనే పెట్టుకోవాలా అంటే, ఇంట్లో ఉంటేనే పెట్టుకుంటే మంచిది. కానీ హ్మ్. ఎన్నో రకాలుగా అది ఔషధం. హ్మ్. ఎన్నో రకాలుగా మనకది ఏమంటారు, శ్రీని తెస్తుంది, మన రోగాలని పోగొడుతుంది. హ్మ్. కనుక అలాంటి తులసి ఇంట్లో ఉండటం ఎప్పుడైనా అందరికీ ఆరోగ్యం. ఇంట్లో మనకి వతన లేదనుకుంటే, పక్క వాళ్ళ ఇంట్లోంచి తెచ్చి ఆకులు వాడుకోవచ్చు. ఆకులు, గింజలు వాడుకోవచ్చు. ఓకే. అమ్మ సాధారణంగా చూస్తుంటాము కొంతమంది కుటుంబాల్లో ఎక్కువగా ఆరోగ్యానికి సంబంధించిన ఇబ్బందులు, ఏదో ఒక అనారోగ్య సమస్య, హ్మ్. ఒకరు బాగవుతున్నారు అంటే ఇంకొకరికి ఏదో ఒక ఇబ్బంది వస్తూనే ఉంటుంది. హ్మ్. ఇటువంటి వాళ్ళు అరే ఏంటి ఇంకెప్పుడు ఇంతేనా? ఏదన్నా చేద్దాం అనే లోపు ఏదో ఒక సమస్యతో మేము వెనక్కెళ్ళాల్సొస్తుందే, ఆరోగ్యపరంగా ఎందుకు మాకింత ఇబ్బంది అని చెప్పి చాలా బాధపడుతూ ఉంటారు. అటువంటి వారికి ఏదైనా పరిహారం ఉందా? అంటే దేవతారాధన మించింది ఏది లేదంటారు. అలా ఏదైనా ఉంటే వివరించండమ్మా. నాకు కూడా ఈ మధ్యన వచ్చే ఎన్నో ఫోన్ కాల్స్‌లో చాలామంది హ్మ్. భయంకరమైన బాధతో బాధపడుతున్నాం. అది నిరంతరంగా ఉంటోంది. ఏ మందులకి తగ్గటం లేదు. హ్మ్. మేము వైద్యం తీసుకుంటూనే ఉన్నాము. హ్మ్. రకరకాల వైద్య శాస్త్రాలు అంటే ఆయుర్వేదం దగ్గర నుంచి అన్ని రకాలు ఇగో ఈ మందులో దీంట్లో ఉందంటే అక్కడికి వెళ్లి చేయటం. హ్మ్. అన్నీ చేస్తున్నాం, మాకు తగ్గట్లేదు అనేవాళ్ళు చాలామంది కనిపిస్తున్నారు. అవును. దీని మీద కొంచెం వెతికి చూస్తే నాకు ఒక మార్గం దొరికింది. హ్మ్. ఇది కూడా భాగవతంలో చెప్పిందే. ఆ భాగవతం అంటే ఏది? శ్రీమన్నారాయణీయం. హ్మ్. నారాయణ భట్టతిరి రాసినటువంటి భాగవతం అనమాట ఇది. ఆహా! సంస్కృత భాగవతమే. వ్యాస భాగవతాన్ని అనుసరించే రాసినప్పటికీ కొంచెం ఈయన స్వేచ్ఛా ఛాయలు కూడా దాంట్లో బాగా కనపడతాయి. హుహు. ఈ నారాయణ భట్టతిరి ఏమిటంటే అసలు రచయిత గురించి ఎందుకు చెప్పాల్సొస్తుందంటే, ఆయన స్వయంగా ఈ ఈ బాధ అనుభవించాడు. హుహుహు. గురువు దగ్గర మొత్తం అంతా బోధ నేర్చుకున్నాక, దక్షిణగా గురువుగారు చాలా కాలం నుంచి ఆయన కీళ్ళ నొప్పులతో బాధపడుతుంటే అవి ఈయన తీసుకున్నాడు. హ్మ్. కాళ్ళు చేతులు పనిచేయవు. తీసుకొని గురువుగా దక్షిణగా అనమాట. ఆహా! తన శక్తితో గురువు బాధను తన మీదకి ట్రాన్స్‌ఫర్ చేసుకొని గురువుని విముక్తి చేశాడు. ఆ! మరి ఇప్పుడు ఈయన బాధపడుతున్నాడు. అవును. ఈయన బాధపడితే దీనికి మార్గం ఏంటి? కేరళ వాడు, నంబూదిరి బ్రాహ్మణుడు. ఈయన గురువాయూర్ వెళ్ళాడు. గురువాయూరులో ఆ ప్రాంతంలో గురువు, వాయుదేవుడు. హ్మ్. గురువు అంటే ఎవరు? బృహస్పతి. అవును. వాయుదేవుడు అంటే ఆహ్, ఇవ గ గాలి పవనుడు. అంటే ఏమవుతోంది? పంచభూతాల్లో ఒక దేవత, ఒక దేవత. నవగ్రహాల్లో ఒక దేవత. హ్మ్. ఈ ఇద్దరు దేవతలు ఒక రూపంలో కొలువై ఉన్న ప్రాంతం అది. హుహుహు. అంటే ఇటు నవగ్రహాల బాధ నుంచి నివారణ, పంచభూతాల నుంచి హ్మ్. నివారణ. దోషాలేమన్నా ఉంటే వాటికి పూజ చేసి శాంతింపచేయటం. ఓకే. ఈ ఇద్దరు కొలువైన ప్రాంతంలో శ్రీకృష్ణుడు కృష్ణ రూపంలో వెలిశాడు. హుహుహుహు. గురువాయూరప్పన్ అంటారు ఆయన్ని. ఓకే. కనుక ఓకే. అక్కడ కృష్ణమూర్తే ఉండటం. ఇంకొక తమాషా ఏంటంటే మన హైదరాబాద్‌లో కూడా దానికి నమూనా ఆలయం నల్లకుంటలో కనిపిస్తుంది మనకి. వెళ్ళి ఓహ్! అక్కడి దాకా వెళ్ళలేని వాళ్ళు ఇక్కడ కూడా ఈ అర్చన చేసుకోవచ్చు. ఆప్షన్ చాలా ఉంది. పూర్తిగా అంతా అలాగే ఉంటుంది. హ్మ్. అంటే అక్కడ మహత్తు ఎప్పుడైనా ఒరిజినల్ మహత్తు వేరు. అవును. తిరుమలలో వెంకటేశ్వరుడు వేరు, మనకి హిమాయత్ నగర్‌లోను, జూబ్లీ హిల్స్‌లోను ఉన్న వెంకటేశ్వరుడు కొద్దిగా తేడా ఉంటుంది కదా! కానీ అక్కడి దాకా వెళ్ళలేని వాళ్ళు కనీసం ఇది ఉపాయం. అది నేను అవును. చెప్పటం. కొంత ఉపశమనమైనా ఉపశమనం. కలుగుతుంది కదా! ఆ దేవుడికి ఆయన ధ్యానించుకుంటూ, ఆ దేవుడి మీద ఈయన మరి ఇంత నేర్చుకున్నాడు కదా! ఆ! విద్యావంతుడు గదా! రోజుకొక 10 శ్లోకాలు అని రాయటం మొదలుపెట్టాడు. హ్మ్. 10 అంటే 10 అని కాదు. ఓసారి 12 రాసాడు, 13 రాసాడు, 11 రాసాడు. వీలుని బట్టి. దశకం అని పేరు పెట్టుకున్నాడు. 100 రోజులు 100 దశకాలు రాసాడాయన. ఆ! 100 దశకాలు రాసేసరికి పద్యాలు ఆయనకి రోగం అంతా నివారణ అయిపోయింది. ఓహ్! సాక్ష్యం అనమాట అక్కడది. ఆహాహాహా! శ్రీమన్నారాయణీయం. ఇదేంటి భాగవత కథే. హుహు. మనకి వ్యాస భాగవతం ఉంది కదా! అవును. వ్యాస భాగవతమే. ఈయన రాయటానికి కూర్చుంటే
వ్యాసుడు నరసింహావతారం నుంచి మొదలుపెట్టాడు అనుకుంటాను. నరసింహావతారం, వామనావతారం నుంచి మొదలుపెట్టాడు వ్యాసుడు. ఈయన దగ్గరికి ఒక ఇంకో పండితుడు వచ్చి, ఆ పండితుడి రూపంలో దేవుడే వచ్చాడని ఈయన భావించాడు. వచ్చి చేపల నుంచి మొదలుపెట్టు అని చెప్పాడు. కనుక మత్స్యావతారం నుంచి మొదలుపెట్టాడు ఈయన. ఓకే ఓకే. ఈ నారాయణీయంలో మత్స్యావతారం నుంచి కథ మొదలవుతుంది. మత్స్యకుర్మ వరాహ నారసింహ ఈ లైన్ వచ్చేసింది ఈయనకి. వచ్చి ఆ లైన్లో కూర్చుని ఈయన మొత్తం పద్యాలన్నీ రాసుకున్నాడు. రాసుకుని ప్రతి దశకం చివర శ్లోకం, నాకింత ఉన్న గొప్ప రోగాన్ని తగ్గించు దేవా అని దేవుడిని వేడుకున్నాడు. ప్రతి దాంట్లోనూ ప్రతి దాంట్లో, దాదాపుగా ప్రతి దాంట్లోనూ, ఆహాహా. దాదాపుగా ఆ. నాకు వచ్చిన ఈ పెద్ద రోగం ఉంది కదా, దీనిని నివారించు, నన్ను ఈ కష్టం నుంచి బయటపడేయి అని దండం పెట్టుకున్నాడు. ఓకే. చాలా బాగుంది కదా. ఇలాంటప్పుడు ఈ కంచి పరమాచారి అని చంద్రశేఖరేంద్ర సరస్వతి, ఆయనకి నడిచేదేవుడు అని పేరు. ఆయన వీటన్నిట్లో మొత్తం 1036 1056 శ్లోకాలు ఉన్నాయి. అవి అన్నిట్లో ఒక శ్లోకం అత్యుత్తమమైంది. ఆయనే అందరూ అన్ని చేయలేరు, చదవలేరు ఇప్పుడు కాబట్టి ఇప్పుడు కనీసం నారాయణీయం మొత్తం చదువుకుంటే రోగాలు పోతాయి. ఆయన కనిపించాడు, ఆయన రాశాడు. ఆయన రాసి దాని ఫలశ్రుతిలో కూడా ఇది చదువుకుంటే పోతాయి అన్నాడు. అది చేయలేని వాళ్ళు కనీసం ఒక శ్లోకం అనమాట. ఆయన చంద్రశేఖరేంద్ర సరస్వతి తన భక్తులందరి మీద కరుణతో ఇక ఒక్క శ్లోకమైనా కనీసం చదువుకోండి. ఎన్నిసార్లు? రోజుకి 108 సార్లు 48 రోజుల పాటు చదువుకుంటే ప్రిస్క్రిప్షన్ ఇది. ఇప్పుడు డాక్టర్ ఏమన్నా ఇచ్చేటప్పుడు ఈ టాబ్లెట్ ఇన్ని రోజులు వేసుకోండి, ఈ టైంలో వేసుకోండి అని చెప్తాడు కదా. అలాగే ఈ శ్లోకాన్ని 108 సార్లు రోజు 48 రోజులు చదువుకుంటే ఆ రోగం నివారిస్తుంది అని చెప్పారు ఆయన. ఎటువంటి ఇబ్బంది అయినా ఆ శ్లోకం ఒక్కసారి చదివి వినిపిస్తాను అందరి కోసం. అస్మిన్ పరాత్మన్ నను పాద్మకల్పే త్వమిత్తముత్థాపిత పద్మయోనిః అనంత భూమా మమ రోగరాశిం నిరుంధి వాస్తాలయ వాస విష్ణోః. ఇది శ్లోకం. చిన్నదే 4 లైన్లు, చిన్న లైన్లు. వాతాలయ వాస అంటున్నాడు. అంటే వాత అంటే వాయుదేవుడు ఉన్నటువంటి ఆలయంలో వచ్చినటువంటి విష్ణువా. నిరుంధి వాతాలయ వాస విష్ణు. ఎక్కడైతే గురువు ఉన్నాడో, ఎక్కడైతే వాయుదేవుడు ఉన్నాడో అక్కడ ఆవిర్భవించినటువంటి విష్ణుమూర్తి అయిన నిన్ను నేను కొలుస్తున్నాను. ఎందుకు? అనంతభూమా మమ రోగరాశి. ఎంత గొప్ప రోగరాశి నాది, అటువంటి ఆ రోగరాశిని నువ్వు తీసేయి అని అడుగుతున్నాడు. ఈ దేవుడు ఎవరు మళ్ళీ? అస్మిన్ పరాత్మన్ నను పాద్మ కల్పే అని అంటూ అక్కడ త్వమిత్తముత్థాపిత పద్మయోని, పద్మయోనిలో పుట్టినటువంటి బ్రహ్మ ఉన్నారే, బ్రహ్మకల్పం అంటాం. ఆ బ్రహ్మని పుట్టించిన వాడివి నువ్వు. విష్ణువు ఎలా చెప్తున్నా, పద్మనాభుడు కదా ఈయన నాభిలోంచి పద్మం వస్తే ఆ పద్మంలోంచి బ్రహ్మ వచ్చాడు. కనుక అటువంటి పద్మనాభుడిని ఆవిర్భవింపజేసినటువంటి ఓ మహావిష్ణు డైరెక్ట్ గా అనకుండా మంచిగా వర్ణించినట్టు అన్నమాట. అంటే ఇన్ని రకాలుగా అటువంటి గొప్ప పద్మయోనిలో ఆవిర్భవించినటువంటి ఆయన్ని నువ్వు అక్కడ పూర్తిగా ఆయన్ని స్థాపించావు కదా అని చెప్తూ, హే పరమాత్మ, నన్ను ఆ పాద్మకల్ప అంటాడు. అంటే బ్రహ్మకల్పం అనమాట. పద్మంలోంచి వచ్చినవాడు పాద్ముడు. ఆ పాద్మకల్పంలో ఉన్నటువంటి ఆ బ్రహ్మని నువ్వు సృష్టించావే పద్మయోనిలో, అటువంటి ఓ మహావిష్ణు ఎక్కడైతే గురువు వాయుడు ఇద్దరు ఉన్నారు, వాళ్ళిద్దరూ ఉన్న చోట ఆవిర్భవించిన ఓ శ్రీ మహావిష్ణు, నాకున్న ఈ గొప్ప రోగరాశిని తగ్గించు అని దేవుడికి పూర్తిగా సరెండరింగ్ చేయటం అన్నమాట. అంటే ఇంత గొప్ప గొప్ప విశేషాలని సృష్టించిన నువ్వు ఇది కూడా చేయగలవు అన్నట్టుగా ఒక రకంగా అక్కడ వర్ణించేశాడు ముందుగా. అంత బ్రహ్మకల్పానికే బ్రహ్మను సృష్టించి ఇచ్చావు. అవునా? పైగా నీకు పక్కనే నీ దగ్గర అటు గురువు ఉన్నాడు, ఇటు వాయువు ఉన్నాడు. వాళ్ళిద్దరూ కూడా అక్కడే ఉన్నారు. వాళ్ళిద్దరూ కూడా అక్కడ పూర్తిగా ప్రతిష్ఠితమై ఉన్నారు. అదే కాకుండా నువ్వు బ్రహ్మను తీసుకొచ్చి పెట్టినటువంటి గొప్పవాడివి. నా రోగరాశిని నశింపచేయి. అమ్మ, మరి అంటే ఈ శ్లోకం చేసుకునేటప్పుడు ఏమైనా నియమాలు పాటించాలని కానివ్వండి, లేదు అని అంటే ఈ సమయంలో చెయ్యాలని ఏమైనా? పూజ చేసుకునేటప్పుడు పూజలోనే కంటిన్యూషన్ గా చేసేసుకోవచ్చు. లేదు, ఓపిక, రోగం ఉంటేనే కదా చేస్తున్నాం. అవును. కనుక ఓపిక లేదు, మంచం మీద పడుకునే చేసుకోండి. ఒకవేళ ఇబ్బంది ఉన్న వాళ్ళే కాకుండా వాళ్ళ కోసం ఇంకెవరైనా చేయొచ్చా? చేసినప్పుడు ఇలాంటి శాస్త్రం ఒకటి, ఇలాంటి సులువు మనకి పురాణాల్లో శాస్త్రాల్లో మనకి చెప్పారు. పూజా విధానాల్లో అసలు రోగిష్టి వ్యక్తి చేసుకోలేనప్పుడు ఎవరైనా వారి తరపున
చేతిలో తీర్థం పట్టుకుని చేసి ఈ తీర్థం వారికి ఇస్తే ఉమ్, ఆ తీర్థం తాగినందుకు వాళ్ళకి తగ్గుతుంది. ఓకే. ఎందుకంటే మనం చేసిన ఈ వైబ్రేషన్ అంతా తీర్థంలోకి వస్తుంది. ఉమ్, తీర్థం పట్టుకుంటున్నాం కదా, దీంట్లోకి వస్తుంది. అవును. వచ్చి ఈ తీర్థం వాళ్ళకి ఇచ్చినప్పుడు వాళ్ళకి ఆ ఫలితం వస్తుంది. ఓకే. ఓకే. వాళ్ళు చేసుకోలేనప్పుడు అవును. ఇలా చేయండి. ఉమ్, వాళ్ళు చేసుకోగలిగితే చక్కగా చేసుకోగలిగితే దేవుడు ఎదురుకుండా, పటం ఎదురుకుండానో, విగ్రహం ఎదురుకుండానో కూర్చొని చేసుకోండి. అవును. ఇంకా మీకు చేతనైతే 48 రోజులు గురువాయూరు వెళ్ళి చేసుకోండి, లేకపోతే నల్లకుంట ఆలయానికి వెళ్ళి చేసుకోండి. అవునా? వీలుని బట్టి. వీలుని బట్టి. మన శక్తి, వాళ్ళ శరీర ఆరోగ్యం కూడా సహకరించాలి కదా. అవును. అవును. మళ్ళీ యథాశక్తి అంతే. శరీర ఆరోగ్యం, పాకెట్ ఆరోగ్యం. పరిస్థితులు, ఆ, ఆ, అన్ని ఈ చూసుకోవాలి. 2 మరీ ముఖ్యం కదా, ఈ 2. అవునవును. కనుక ఈ 2 చూసుకుని, లేదు మీ ఇంట్లోనే మీరు నారాయణుడు పటం పెట్టుకోండి, దొరుకుతుందిగా మనకి. అవును. గురువాయూరప్పన్ పటం చక్కగా దొరుకుతుంది. ఎంత బాగుంటాడో, ముద్దుగా అందంగా ఉంటాడు అక్కడ కృష్ణుడు. ఆహాహా. అక్కడ ఒక చోటను తిరుక్ తిరుక్ అదేంటి ఆ ఊరు, చాలా తమాషాగా ఉంటుంది, కేరళలో ఒకటి. ఆ ఊర్లోను అక్కడ చక్కటి ఎంత అందమైన వామనుడు అనమాట. మ్మ్. చతుర్భుజ వామనుడు అక్కడ, చతుర్భుజ కృష్ణుడు ఇక్కడ కనిపిస్తారు. ఓకే. ఓకే. త్రిక్కాకర, కేరళలో ఊరి పేరు. త్రికాకర. అక్కడే వామనుడు ఉద్భవించాడు. ఓకే. అక్కడ వచ్చాడు అనమాట. అక్కడి నుంచే తన చతుర్భుజ రూపాన్ని చూపించాడు. మ్మ్. త్రిక్కాకర కేరళలో ఊరి పేరు. మ్మ్. ఇక్కడేమో గురువాయూరులోనేమో కృష్ణుడు. ఓకే. ఇవి చతుర్భుజ రూపాలతో ఉండి మహావిష్ణువు రూపంలో ఈ అవతారం కనిపించడం. ఆ, మామూలుగా ఆ రూపాలు ఏవి మహావిష్ణువు రూపంలో మనకు కనిపించవుగా. కనిపించావు. అలాంటిది. ఓకే. ఓకే. అలాంటి దేవుడిని మనం పూర్తిగా సరెండర్ అయిపోయి, నా రోగాన్ని తగ్గించు, ఇంకేమీ కాదు, నా రోగాన్ని తగ్గించు మ్మ్. అని 108 సార్లు ఈ శ్లోకాన్ని రోజు చెప్పుకోవాలి. ఓకే. ఓకే. 48 డేస్. ఈ ఈ ఈ ప్రిస్క్రిప్షన్ ఇచ్చింది చంద్రశేఖరేంద్ర సరస్వతి. అసలు నారాయణ భట్టతిరి చెప్పింది మ్మ్. మొత్తం నారాయణం చదువుకోండి, నారాయణీయం చదువుకోండి. ఈ సమయం మధ్య ఉంటుంది. చాలా మంది ఆన్లైన్లో నారాయణీయం పాడుతూ చదవటం ఎలాగో నేర్పిస్తున్నారు. మ్మ్. అలా కూడా నేర్చుకోవచ్చు అంతే. ఆసక్తి ఉన్న వాళ్ళు. అది కూడా అంటే వాళ్ళ వీలుని బట్టి ఎలా వీలుని బట్టి. వీలైతే అలా చేసినంత మాత్రం మనకు జరిగే నష్టం ఏం లేదు, ఇంకా అది మనకు ఉపయోగం. అది మన పుణ్యబలం పెరుగుతుంది. అంతే. అంతే. ఎప్పుడు కూడా ఏ పూజ వ్యర్థం కాదు. ఇప్పుడు అవును. మనకు ఫలించలేదే అని బాధపడే వాళ్ళందరికీ నేను ఒకటి చక్కగా ఘంటాపథంగా చెప్తున్నా. ఏంటంటే పూజ ఏది వ్యర్థం కాదు. ఇప్పుడు ఫలించలేకపోతే తర్వాత ఫలిస్తుంది. అంతే. ఓపిక అవసరం. ఇప్పుడు కాకపోతే తర్వాత జన్మలో అయినా, ఈ జన్మలో కాకపోతే. కానీ వచ్చి చేసినటువంటి పుణ్యం చేసిన ఫలం పోదు పోదు పోదు. అంతే అమ్మ, మంచి మాట. అంత ఖచ్చితం. మ్మ్. కనుక ఇది పద్ధతి. చక్కగా నారాయణీయంలో 8వ దశకంలో 13వ శ్లోకాన్ని తీసుకుని, మ్మ్. 100 దశకాలు కదా, అవును. 8వ దశకంలో 13వ శ్లోకాన్ని తీసుకుని చక్కగా దీన్ని చెప్పుకుంటే వాళ్ళకి ఆరోగ్యం. ధన్యవాదాలమ్మా. And for more videos, Please subscribe to iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. Please subscribe iDream. and please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream की iDream team अंदर की huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. ఐ డ్రీమ్ అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నారు, నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.